నమస్తే అండి. జయ రామకృష్ణ. మనము కొత్త భావాన్ని నేర్చుకుంటున్నాం అనమాట. ఈ భావం పేరేమిటి అంటే పవిత్రతా శక్తి. అంటే పవిత్రంగా ఉంటేనే కదా మనకు ఆధ్యాత్మిక జీవితంలో మనము ముందడుగు వేసేది. పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కదా ఎట్లా పడితే అట్లా విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, అట్లాంటి వాళ్ళ దగ్గరికి భగవంతుడు వస్తాడా? వాళ్ళకి అనుభూతి కలుగుతుందా? వాళ్ళకి పూజ చేయాలనిపిస్తుందా? అనిపించదు కదా. కాబట్టి ముఖ్యమైనది అనమాట ఇది, పవిత్రంగా ఉండడం. ఆ పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి శక్తి వస్తుంది మనకి అనేది చెప్తున్నారు. ఈ నెల అంతా ఇది చెప్తున్నారు అనమాట. కాబట్టి ఒకవేళ ముందు నెలలు ఎవరైనా ప్రాక్టీస్ చేయకపోయినా ఇప్పటి నుంచి చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి దీనికి ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చారంటే, నాయందే మనస్సును నిలుపు, నా భక్తుడివి కా, ఎల్లప్పుడూ నన్నే కీర్తిస్తూ నమస్కరిస్తూ దృఢమైన సంకల్పంతో ప్రయత్నిస్తూ నన్నే పరమలక్ష్యంగా భావించినప్పుడు నన్నే చేరుకుంటావు అని భగవద్గీతలో చెప్పారనమాట. కాబట్టి మనం తింటున్నా, పడుకుంటున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, ఎవరితోనైనా మాట్లాడినా, ఏం చేసినా కూడా లోపల భగవంతుని నామం అనేది వెళ్తూ ఉండాలన్నమాట. మనము ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, ఏదో ఫంక్షన్కి వెళ్ళామో లేకపోతే ఎవరో అనుకోకుండా మనం పూజ సమయం అయిపోగానే ఎవరైనా మాట్లాడాలనిపించదు ఎవరికి కూడా. బాగా నిజంగా పూజ చేసినప్పుడు ప్రశాంతంగా మౌనంగా ఉండాలనిపిస్తుంది. మౌనంగా ఉండాలనిపించినప్పుడు ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు మీ దగ్గర, మీరేం చేయాలి, మనం ఏం చేయాలి? లోపల మనకి భగవంతుని నామం అనేది వెళ్తా ఉండు. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే. పైకి అనకపోయినా లోపల మనసులో వెళ్తూ ఉండాలన్నమాట. అది నిరంతరం ప్రవాహంలాగా వెళ్తే ఏమవుతుందంటే లోపల ఉన్న 72,000 నాడులు క్లీన్ అయిపోతాయంట. అన్ని గ్రంథులు అన్నీ, ఇప్పుడు మనకి థైరాయిడ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇంకా రకరకాల ఉమెన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏవైనా కూడా నామజపం వల్ల, మెడిటేషన్ వల్ల అంత బాగా క్యూర్ అవుతాయని చెప్తున్నారనమాట. నామజపం నుంచినే మెడిటేషన్లోకి వచ్చేది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నామజపం చేస్తూ 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 తీవ్రంగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక క్షణము మన మైండ్ అలా బ్లాంక్ అయిపోతుంది అనమాట. మొత్తం అసలు ఏ ఆలోచన లేకుండా అయిపోతుంది. ఆ స్థితినే ధ్యాన స్థితి అంటారు మనం. కాబట్టి మనము అట్లా ఒక్క క్షణం ఆనందాన్ని అనుభవించినా కూడా మన శరీరము, మనసు అన్నీ కూడా ప్రశాంతమైపోతాయి అన్నమాట. అప్పుడు ఏవైనా లోపల రుగ్మతలు ఉంటే అవన్నీ క్యూర్ అయిపోతాయి, లోపలే క్యూర్. ఇప్పుడు యానిమల్స్ అవన్నీ కూడా ఏమైనా హాస్పిటల్స్కి వెళ్తున్నాయి, వెళ్ళట్లేదు కదా. మనిషి మాత్రమే రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం మనము, మనశ్శాంతి కోసం అయితేనేమి, ఆరోగ్యం కోసం. కాబట్టి మనం ఏవైనా మందులు వాడుతున్నప్పటికీ ఆ మందులు వాడుతూ మనం ఈ పూజలు ఇవి చేసామనుకోండి, ఇవన్నీ చెప్పే సాధనలు, దానివల్ల ఏమవుతుంది 50% క్యూర్ అవ్వడం దీనివల్ల అవుతుంది అనమాట, పూజ వల్ల. ఆ మందులు కూడా ఇంకా బాగా పనిచేస్తాయి. మనం మందు వేసుకునేటప్పుడు అమ్మవారి పాదానికి తాకిచ్చి వేసుకుంటున్నాం అనుకోండి ఆ ట్యాబ్లెట్ని, అప్పుడు ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. మనసు ప్రతి ఒక్కటి మనం ఎలా భావిస్తామో యద్భావం తద్భవతి, అంతే కదా, అదే సిద్ధిస్తుంది అనమాట మన జీవితంలో. కాబట్టి అమ్మ నాకు నయం చేయి తల్లి, నాకు ఈ నయం కానటువంటి రోగాన్ని ఇచ్చావు, మరి నేను ఉపాసన చేయాలనుకుంటున్నా, నువ్వంటే ఏమో తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు కొంచెం అవకాశం ఇవ్వు తల్లి అని కన్నీళ్లతో ప్రార్థన చేసి మనం ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు అమ్మ పాదాలకు తాకించి మనం వేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ కూడా అమ్మ దగ్గర పెట్టిన వాటర్ తీసుకొని వేసుకున్నాం అనుకోండి, నిజంగానే మనకి తగ్గుముఖం పడుతుందన్నమాట, రోగము తగ్గిపోతుంది. అదంతా కూడా మెంటల్గా ఆ భావన కాబట్టి అదంతా తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడు నా ధ్యాసలో ఉండు అని చెప్తున్నాడు భగవంతుడు. ఎప్పుడు ఉండాలంటే చాలా కష్టం, కాబట్టి కొంచెం సేపు సేవ చేయమని చెప్తారు. ఆ సేవ చేసినా అది కూడా భగవంతునితో కనెక్ట్ అయినట్టే అనమాట. 24 hours జపము ధ్యానం చేయమంటే ఎవరు చేయలేరు కదా. అందుకే రామకృష్ణ మఠ సంప్రదాయంలో కూడా 24 గంటలు భక్తి కాకుండా కర్మ మార్గాన్ని కూడా ఎంచుకున్నారనమాట. అన్ని 4 మార్గాలు మిళితం చేస్తారు. కర్మ, భక్తి, జ్ఞానము, ధ్యానము, 4 మార్గాల్లోనూ మనం అన్ని మిక్స్ చేసి వెళ్ళాలన్నమాట. సో కొంచెం సేపు సేవ చేస్తే కర్మయోగం అవుతుంది, కొంచెం సేపు పూజ చేసుకుంటే భక్తి యోగం అవుతుంది, కొంచెం సేపు మనం మంచి పుస్తకాలు చదివామంటే రామాయణము ఇట్లాంటివి, భాగవతం ఇలాంటి చదివామంటే అది జ్ఞానయోగం అవుతుంది. కొంచెం లాస్ట్కి మనం ధ్యానం చేసుకుంటాం, అది ధ్యానయోగం. కాబట్టి ప్రతిరోజు 4 మిక్స్ అవ్వాలి, కనీసం 2 మిక్స్ అవ్వాలి. అది అప్పుడు మనకు కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి భగవంతుడు చెప్పేది ఒకటే, నన్ను పట్టుకొని ఉండు, నన్ను పట్టుకొని ఉండు, నన్ను వదలద్దు. నేను అందరి వాడిని, నేను పలానా వాళ్ళకి మాత్రమే వరం ఇస్తాను అనేది ఏం లేదు, అందరికీ ఇస్తాను. అది దొంగ అవ్వచ్చు, దొర అవ్వచ్చు,
పాపాత్ముడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరినీ ఒక బుద్ధ భగవానుడు ఏం చేస్తాడు, ఆమ్రపాలి అని ఆమె ఒక వేశ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు ఆయన భిక్ష స్వీకరించడానికి. ఎంత వాళ్ళకి ఎంత పెద్ద గుణం ఉంటే వెళ్తారు చెప్పండి. వివేకానంద స్వామి కూడా ఒకసారి కలకత్తా వీధుల్లో కొన్ని ఏరియాస్లో తిరుగుతున్నప్పుడు అక్కడంతా కొంచెం అలాంటి ఏరియాస్ అనమాట. వాళ్ళందరూ మామూలుగా వీటిని ఆకర్షించడానికి రకరకాల వేషభాషలతో వాళ్ళు హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటారు కదా వాళ్ళు లేడీస్. వాళ్ళందరూ బయటకు వచ్చి స్వామి చాలా అందంగా ఉంటారు కదా వివేకానంద స్వామి, ఆయన వైపు కూడా వాళ్ళు అలా చూసారంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కళ్ళెంబటి మొత్తం నీళ్ళు వచ్చేసాయి, ఆయనకి ఏడుపు వచ్చిందంట. అయ్యో ఈ తల్లులు డబ్బు కోసం ఇంత దిగజారిపోయారే, ఇలా బతుకుతున్నారే, ఇలాంటి వాళ్ళ జీవితాలను నేను ఎప్పుడు ఉద్ధరించాలి అని చాలా ఏడుపు వచ్చేసిందంట. ఆయనకి ఏడ్చేస్తారనమాట. అప్పుడు తల్లి అని అందరికీ నమస్కారం చేసి బాధపడ్డారంట. అప్పుడు వాళ్ళందరూ వచ్చి స్వామికి పాద నమస్కారం చేసుకుంటే అందరినీ తల్లులుగా సంబోధించి పంపించేశారంట. అట్లా మహానుభావుల యొక్క వాళ్ళ ఇది అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి మనమేమనుకుంటాం, మామూలుగా అయితే ఎవరైనా తప్పు చేస్తున్నారు అలాంటి లేడీస్ అంటే మనము చీదరించుకొని వాళ్ళకి దూరంగా ఉంటాం. మనం సామాన్యులు కాబట్టి మనం ఇలాగే చేయాల్సింది. సో వాళ్ళు కారణజన్ములు కాబట్టి వాళ్ళలో కూడా భగవంతుని చూశారు, వాళ్ళని కూడా ఉద్ధరించాలని అనుకుని వాళ్ళ కోసం కూడా కన్నీరు కార్చారనమాట వాళ్ళు. అది కాబట్టి ఏమంటున్నారు, ఎప్పుడూ భగవంతుని పట్టుకునుండు, భగవంతునికి సంబంధించిన మాటలే మాట్లాడు, అన్నీ అవే పనులే చేస్తూ ఉండు, అప్పుడు నన్నే చేరుకుంటావు నువ్వు అని చెప్తున్నారు. సో మార్చ్ 1న ఏముందో చూద్దాం నేటి సద్భావన. ఇంక ఇప్పటి నుంచైనా ఎవరైనా సీరియస్గా చేస్తాము అనే వాళ్ళకి నేను పర్సనల్గా పంపిస్తాను. గ్రూప్లో పెడుతుంటే ఎక్కువైపోతున్నాయి మెసేజెస్ అని నేను పెట్టడం లేదు. ఎవరైనా నేను చేస్తాను అని నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి ప్రతిరోజు పెడతాను. నాకు కూడా పనే కదా ఫోటో తీసి పెట్టడము, అదంతా కూడా నాకు ఒక్కొక్కసారి గుర్తుండకపోవచ్చు ఇట్లా అనమాట. కానీ లేదు మేము చేస్తాము, చదివి ఏం చేయాల్సింది ఏం లేదు. ఆ రోజు అది చదువుకోవడము, ఒకవేళ దానికి సంబంధించిన వీడియో ఉంటే వినడము, దాంట్లో టేక్అవే పాయింట్ తీసుకోవడము, దాన్ని రోజంతా మననం చేసుకోవడం అనమాట, అంతే. లేదు మీకు ఇంకా ముందు రోజులు ఎప్పుడైనా చూడాలంటే కూడా మీకు రెడీగా ఉంటాయి అక్కడ వీడియోస్, చూడండి, అలా కూడా చేసుకోవచ్చు. నేటి సద్భావన ఏమంటున్నారంటే, నీ ఆదర్శాన్ని గుర్తించేందుకు నీ హృదయం సంసిద్ధతను వ్యక్తం చేస్తోందా అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనం ఎప్పుడు ఇంతకుముందు ఏమనుకున్నాము, ఒక ఆదర్శం ఉండాలి, ప్రతి మనిషికి ఒక ఆదర్శం ఉండాలి అని అనుకున్నాం. ఆదర్శం అంటే అది నేను ఇలా చేయాలి, ఇలా పలానా వాళ్ళకి సేవ చేయాలని కానీ, లేకపోతే ఏదైనా మంచి పని చేయడం గురించి ఆదర్శం అనమాట. ఎంతోమంది ఆదర్శమూర్తులు ఉంటారు కదా ప్రపంచంలో, అలాంటి వాళ్ళలో ఎవరినో ఒకరిని మనం ఆదర్శంగా తీసుకుని మనం కూడా అలా ఎదగాలి, మనం కూడా అలా నలుగురికి ఉపయోగపడేలా మన జీవితం ఉండాలి అని అనుకోవాలన్నమాట. భగవంతునికి చేతిలో పరికరంగా మారాలి, ఇట్లా అనుకోవడం అనమాట ఆదర్శం. కాబట్టి నీ హృదయము రెడీగా ఉందా ఆ ఆదర్శాన్ని గుర్తించేందుకు అంటున్నారు. అంటే మన హృదయంలో ఏ దౌర్బల్యము లేకుండా, ఏ కల్మషాలు లేకుండా ఉన్నప్పుడే మనకు ఆ పవిత్ర ఆశయం అనేది గుర్తొస్తుంది, ఆదర్శం అనేది గుర్తొస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ప్రతిరోజు ఏదో ఒక రకంగా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మనకేం అనిపించదు కూడా, టైం వేస్ట్ అయినా కూడా మనం ఏం పట్టించుకోము, రోజులు గడుస్తున్నాయా లేదా అంతే చూసుకుంటాము. కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారు, మీకు ఆదర్శం ఉందా? ఆదర్శం ఉంటే మీ హృదయము దాన్ని గుర్తించడానికి రెడీగా ఉందా? మాకు ఆదర్శమే లేదండి అంటే కొన్ని రోజులు ఆలోచన చేసి ఒక ఆదర్శాన్ని పెట్టుకోవాలన్నమాట మనం, ఓకేనా? సో నేటి పాఠంలోకి వెళ్దాము. భగవంతుని చేరుకునేందుకు దారిని మనమే ఏర్పరచుకోవాలి. ఈ ఆదర్శాలు ఇవన్నీ ఏంటిది? ఇప్పుడు నేనున్నాను, నాకు రైతులకు సేవ చేయడం ఇష్టము, చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకి సేవ చేయడం ఇష్టము, ప్రెగ్నెంట్ ఉమెన్కి సేవ చేయడం ఇష్టము. ఇవన్నీ ఏంటి? నేను ఇలా సేవ చేస్తున్నప్పుడు ఏమని అర్థము, భగవంతునికి దగ్గర అవుతున్నాను, భగవంతుడు నన్ను ఇష్టపడుతున్నాడు అనమాట. అట్లా మనం మంచి పని చేస్తే భగవంతుడు ఇష్టపడతాడు, అదంతా కూడా భగవంతునికి నచ్చే పనులే కదా. అట్లాంటి పనులు నువ్వు ఎప్పుడైనా చేస్తున్నావా? నీకు అట్లా ఆలోచించాలని నీ హృదయానికి అనిపిస్తూ ఉందా అని అడుగుతున్నారనమాట. కాబట్టి భగవంతుని చేరుకునేందుకు మనమే మార్గం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ముందు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలా చేశారు అవన్నీ గమనించి నీకు ఎలా చేయాలనిపిస్తూ ఉందో అలా చేసుకుంటూ ప్రత్యేకంగా నిలవచ్చు అనమాట. ఆయనతో సంబంధాన్ని కలుపుకునేందుకు కృషి చేయాలి. సో భగవంతునితో ఫస్ట్ మనము రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఎప్పుడు ఏర్పాటు అవుతుంది, ఆయన ఎప్పుడు పట్టించుకుంటాడు మనల్ని అంటే, కేవలం నువ్వు పూజ ఒకటే చేసి వదిలేస్తే కాదు, సేవ కూడా చేసినప్పుడే నువ్వు అకౌంట్లోకి వస్తావు అనమాట.
కేవలం పూజ చేయడం అంటే కొంతవరకు నీకు నువ్వు శుద్ధి అవుతున్నావు, అంతవరకే. నువ్వు పనికి రావాలి కదా, సమాజానికి పనికి రావాలి, నువ్వు భగవంతుని బిడ్డగా మారాలి. అప్పుడు ఆయన నిన్ను పట్టించుకుంటాడనమాట. టైం పడుతుంది, చాలా టైం పడుతుంది కదా అలా మారాలంటే. కానీ మొదలు పెట్టాలి, ఏదో ఒక దగ్గర మనం మొదలు పెట్టాల్సింది. చిన్న సేవ, ఏదో ఒక సేవ, పూజతో పాటు సేవ కూడా చేయాలి అని చెప్తారు. ఎప్పుడు 50% టైము సేవకు కేటాయిస్తే 50% టైము మిగతా సాధన అంటే పూజ అనుకోండి, దానికి కేటాయించుకోవాలి అని చెప్తారు. కాబట్టి ఏమంటున్నారు, ఘనతర కార్యాలు చేసేందుకు ముందు భగవత్ శక్తిని అనుభవంలోనికి తెచ్చుకోగలగాలి. ఇప్పుడు మనం ఏదో ఒక పెద్ద పని చేసేద్దామని అనుకున్నాం అనుకోండి, అంతకుముందు ఏం గుర్తు తెచ్చుకోవాలి? భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నన్ను నడిపిస్తాడు, భగవంతుడు నాకు కావాల్సిన ఐడియాస్ని అన్నీ సప్లై చేస్తాడు అని అనుకోవాలన్నమాట. భగవంతుడు అన్న యూనివర్స్ అన్న కూడా ఒకటే. సో యూనివర్స్ ఏం చేస్తుంది, మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నామో ఆ ఆలోచనలన్నీ ప్రకృతిలోకి వెళ్ళి స్టోర్ అయిపోయి ఉంటాయన్నమాట. స్టోర్ అయ్యి మంచి ఆలోచనలు చేసామనుకోండి, మనము మంచి ఆలోచనలన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఉంటుంది ప్రకృతి. టైం వచ్చినప్పుడు ఏం చేస్తుంది, దానికి ఆ ఆలోచనని అమలు చేయడానికి కావలసిన శక్తిని, దానికి కావలసిన సపోర్ట్ ఇచ్చే మనుషుల్ని, అన్ని ధనాన్ని అన్నీ కూడా సప్లై చేస్తుంది అనమాట. కానీ మనం నమ్మాలి, మనం నమ్మి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా అన్కండిషనల్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కాబట్టి భగవంతుని శక్తి ఏంటో తెలుసుకో, ముందు తెలుసుకుంటే నీకు అన్నీ కూడా అనుకూలమవుతాయి అని చెప్తున్నారనమాట. శరీరం పట్ల భ్రాంతితో మనలోని దివ్య గుణాలను నిర్లక్ష్యం చేయరాదు. కాబట్టి మనం ఏమనుకున్నాం, నేనంటే పలానా, నేను శాంతకుమారి, నేనంటే ఇది బాడీ అనుకోకూడదు అనమాట. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నేను భగవంతుని బిడ్డని, నేను ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా అంటే భగవంతునికి నచ్చేలాగా నా జీవితం ఉండాలి అని అనుకోవాలన్నమాట. అప్పుడు మనం మనలోని దివ్య గుణాలని నిర్లక్ష్యం చేయము. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరిలో ఒక్కొక్కరిలో ఒక మంచి గుణం అయితే ఉంటుంది కదా, ఒక్కటైనా ఉంటుంది కదా. ఆ గుణం ఏంటిది అనేది మనం కనిపెట్టుకొని ఆ గుణంతో మనం ఏం చేయగలం నలుగురికి అనేది మనం ఆలోచన చేసుకుంటే అప్పుడు మనము మెల్లగా భగవంతునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుందన్నమాట. మనలో సదా ఉన్నత భావాలు నెలకొని ఉంటే ఏదో ఒకనాడు అవి మనల్ని భగవంతుని వద్దకు చేరుస్తాయి. ఫస్ట్ మంచి అనేది ఆలోచన చేయండి అని చెప్తున్నారు. నువ్వు వెళ్ళి వెంటనే మంచి పనులు చేసేయాలని కాదు, ఫస్ట్ నీకు మంచి ఆలోచనలు రానివ్వు. ఎవరైనా ఒక మంచి ఆలోచన చెప్తుంటే వినండి. అంత అలా చేస్తుంటే ఏమవుతుంది, మెల్లగా ఇన్స్పైర్ అయ్యి ఒక రోజుకి దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకొస్తామన్నమాట. అప్పుడు అది భగవంతుని దగ్గరికి చేరుస్తాయి అంటున్నారనమాట. మన హృదయం పవిత్రమైనప్పుడు భగవంతుని పిలుపుని గుర్తించగల శక్తి మనలో ఏర్పడుతుంది. సో భగవంతుని పిలుపుని గుర్తించడము అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక మంచి అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకోగలగడం అనమాట. అదే భగవంతుని పిలుపు. అది ఎట్లా అర్థమవుతుంది అంటే, హృదయం అంతా బాగా పవిత్రంగా అయినప్పుడు, అంటే మన లోపల ఈర్ష్య కానీ ద్వేషము, ఇట్లా వేరే వాళ్ళ గురించి ఆలోచించటము ఇవన్నీ లేకుండా ఎప్పుడైతే పోతాయో అప్పుడు నీకెంతసేపు భగవంతుని కార్యంలో ఉండాలని అనిపిస్తుంది అనమాట. అది అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, నీకు ఇంటి నిండా కష్టాలున్నా కూడా నీకేం పట్టదు, నువ్వు సంతోషంగా ఉంటావు. నీకు తెలుసు భగవంతుడు వాటన్నిటిని తీర్చేస్తాడు. ఎందుకంటే ఒక్కోటి ఆయన సాల్వ్ చేసుకుంటూ వస్తుంటాడు. నీకు తెలియకుండానే నువ్వు మర్చిపోయి ఉంటావు కొన్ని కష్టాలు, లేదా కొన్ని చిన్న కోరికలు కోరి మర్చిపోయి ఉంటావు. ఒక లడ్డు తినాలని అనిపిస్తుంది, ఎక్కడో ఎవరినో ఇన్స్పైర్ చేస్తాడు, ఎవరికో బుద్ధి కలిగిస్తాడనమాట. వాళ్ళు లడ్డు చేసి నీకు పంపిస్తారు అంతే. అట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్నవి కూడా మనం మర్చిపోయినవి కూడా భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు. అంతకంటే గుర్తుపెట్టుకునే స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరు లేరు కదా. అలాంటప్పుడు ఎందుకు మనం ఆయనకు దూరంగా ఉంటున్నాము అంటే, మనకు అజ్ఞానం వల్ల, మనకు నిర్లక్ష్యం వల్ల దూరంగా ఉంటున్నాం అనమాట. అలా నిర్లక్ష్యం చేయకు భగవంతునితో కనెక్ట్ అయి ఉండు, అన్ని అద్భుతాలు నువ్వు చవి చూస్తావు అని చెప్తున్నారు. ప్రార్థన. విశ్వశ్రేయోదాయక ప్రభు, నాలోని దోషాల నుండి అయోగ్యతల నుంచి నన్ను తప్పించు. సో మనలో తప్పకుండా అందరిలో దోషాలు ఉంటాయి. అందరిలో దివ్య గుణాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నామో అట్లా దోషాలు కూడా ఉంటాయి. కానీ వాటన్నిటిని నన్ను తప్పించు, వాటన్నిటి నుంచి అని కోరుకుంటున్నాం అనమాట. అట్లా మంచి కోరికలు కోరాలి భగవంతుని దగ్గర. నీ ఉనికిని సదా నేను గ్రహించేలా సహకరించు. అంటే నువ్వు ఉన్నావు అని నాకు గుర్తు చెయ్యి, నేను మర్చిపోకుండా ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో వచ్చి అమ్మవారు వచ్చి కూర్చొని ఉంది అంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? నిజంగానే ఉంది అని అనుకోవాలి. ఇప్పుడు శబరి కూడా ఏం చేసింది, ఎన్నో సంవత్సరాలు
ప్రతిరోజు అలంకరించేదంట. రాముడు వస్తాడు అని చెప్పేసి అన్ని పుష్పాలన్నీ రెడీగా పెట్టేదంట. పాద పూజకి పళ్ళన్నీ తీసుకొచ్చి పెట్టేది, ఇల్లంతా అలంకరించి పెట్టేది, ఆయన వచ్చే దారిలో అంతా డెకరేషన్ చేసి పెట్టేదంట. అట్లా కొన్ని సంవత్సరాలు గడిపిందంట. ఎవరైనా అలా చేస్తామా? ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇంతమంది దేవుళ్ళని మనం కూర్చోబెట్టుకొని ఉన్నాం, వాళ్ళు వస్తారని అనుకుంటామా? మనము అనుకోగలిగితే మన జీవితంలో నిజంగా మనకు కూడా చాలా మార్పు వస్తుంది అనమాట. కాబట్టి అంత పెద్దగా అనుకోకపోయినా కనీసము ఈ ఫోటోలో అమ్మవారు ఉన్నారు, నన్ను చూస్తున్నారు, నేను తప్పు పని చేయకూడదు, నేను తప్పుగా మాట్లాడకూడదు, తప్పు మనుషులతో తిరగకూడదు, ఇలా అనుకున్నాం అనుకోండి. అప్పుడు సో బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారి దగ్గర మనము రిపోర్ట్ చేసుకోవాలన్నమాట. అమ్మ నేను కరెక్ట్గానే అన్నీ పాటించి వచ్చాను అని చెప్పేసి. అట్లా మనం ఒక సంబంధం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, మనం ఇంకా మన మనసు బయటకు వెళ్ళదనమాట. మన మనసుని మనం ఈజీగా జయించేసేయచ్చు. భక్తి యోగం అనేది చాలా సులభమైనది యాక్చువల్గా. మిగతా మార్గాలన్నింటిలో చాలా కష్టాలు ఉంటాయి. కర్మయోగంలోకి వెళ్ళినా అన్నిట్లోకి కూడా చాలా కష్టాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. భక్తి యోగం అనేది చాలా ఈజీ, పైగా కలియుగానికి చాలా సూటబుల్ అని చెప్తారనమాట. ఎవరైనా భక్తి చేసుకోవచ్చు కదా, ఎక్కడ కూడా నువ్వు చేయాలి నువ్వు చేయకూడదు అని ఏం లేదు కదా. అదనమాట. నీ ఉనికిని సదా నేను గ్రహించేలా సహకరించు. జీవన పథంలో అడిగిడే శక్తిని నీవు మాత్రమే ప్రసాదించగలవు. అన్నింటినీ సమంగా గుర్తించగల జ్ఞాన దృష్టిని నాకు ప్రసాదించు. అంటే ఎక్కడ ఏం జరుగుతా ఉన్నా అన్ని పాజిటివ్గా తీసుకునే గుణం అనమాట. నీ ముందు పరిపూర్ణ శరణాగతితో నా హృదిని శృతిపరచుకొనగల శక్తిని నాకు వసగు అంటున్నారు. అంటే కంప్లీట్ సరెండర్ అయిపోవాలి. ఇంకా ఏం జరిగినా నువ్వే, మా ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వే ఇచ్చావు, నువ్వే తీర్చుకో, నేను భక్తి చేసుకుంటాను, నేను సేవ చేసుకుంటాను. నేనైతే ఇట్లే చెప్పుకుంటాను అనమాట. మా హస్బెండ్ కూడా అంతే. మా పాప ఉంది, ఇంకా ఆమెకి నువ్వు ఏం చేయాలనుకుంటా, మా ఆయన ఏమంటాడు, నేను రాముడి చేతిలో పెట్టేశాను పాపని, మాకు సంబంధం లేదు, ఆయనే చూసుకుంటాడు అని అంటాడు. నేనేమనుకుంటాను, అమ్మవారి చేతిలో, శారదమ్మ చేతిలో పెట్టేశాను. ముందు నుంచి నేను శారదమాతని కొలిచేదాన్ని కాబట్టి శారదమ్మ చేతిలో ఎందుకు పెడతాను, అమ్మకి వెళ్ళేటప్పుడు చెప్తాను అనమాట. అమ్మ నేను నా కూతురు గురించి ఆలోచించే స్థితిలో కూడా నేను లేను, నేను ఎంతసేపు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, నీ పనిలోనే ఉన్నాను కదా మరి నేను. కాబట్టి మా ఇంట్లో ఏముందో ఏమి ఇబ్బంది ఉందో నా కూతురిని నువ్వు మంచి మార్గంలో పెట్టడం అవన్నీ నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు అవన్నీ, నాకు అంత టైం లేదు నేను అవన్నీ చూసుకోవడానికి అన్నట్టుగా వేడుకుంటాను అనమాట. నిజంగానే ఆ అమ్మనే చూసుకుంటూ వచ్చింది ఇన్నేళ్లుగా కూడా. అట్లా సర్వస్వ శరణాగతి. ఎప్పుడు మనం అట్లా ఆలోచించగలుగుతామో చెప్పండి? మనం ఇంట్లో వాళ్ళని పక్కకు పెట్టేసి, అంటే అది తప్పని కాదు, ఇంట్లో వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళకి చేయాల్సినవన్నీ చేస్తాము. కానీ విపరీతంగా నాకు చిన్నప్పుడు మా పాప అడిగేది, అమ్మ ఈరోజు ఎగ్జామ్ ఉంది నా కోసం మొక్కోమ్మ అంటే అది కూడా గుర్తొచ్చేది కాదనమాట నాకు. భగవంతుని ముందుకు వెళ్ళాక రాస్తుందిలే అనుకునేదాన్ని. చిన్నపిల్లలకి కాబట్టి వాళ్ళకి మార్కులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆమె అడిగేది చిన్నప్పుడు కాబట్టి. అదే మా హస్బెండ్ కూడా నాకు ఏదో ఈరోజు కేసు ఉంది ఒకటి, నువ్వు కొంచెం ప్రార్థన చేయి ఈరోజు అని చెప్తే నాకు గుర్తొచ్చేది కాదు. ఎవరు గుర్తొస్తాయి? మిగతా భక్తులందరూ చెప్పుకుంటారు చూడండి కష్టాలు, నాకు ఇది బాగాలేదండి, మా ఇంట్లో ఈ పరిస్థితి, మా పిల్లలది ఈ పరిస్థితి, రకరకాలు చెప్తూ ఉంటారు కదా, అవన్నీ గుర్తొచ్చి అవే వేడుకునేదాన్ని అనమాట. అట్లా ఎవరైతే పరుల కోసం తప్పించి పరుల కోసం వాళ్ళ శరీరాన్ని ఆహుతి చేసుకుంటారో వాళ్ళని భగవంతుడు సదా కాపాడుతాడు అనమాట. సదా మొత్తం వాళ్ళ ఇంట్లో భారాన్నంతా ఆయన ఎత్తున వేసుకుంటాడు. కానీ మనకు అంత ధైర్యం ఉండాలి, అంత సాహసం చేయగలగాలన్నమాట. మనం అంత ఇష్టం ఉండాలి మనకు వేరే వాళ్ళ మీద, అప్పుడు నిజంగానే ఇలాగే జరుగుతుంది. సో ఇది ఈరోజు మనం నేర్చుకున్న పాఠము. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.